గుడ్ న్యూస్ అండి. జనవరి 7న OnePlus వాళ్ళు మాలాగే ఒకటి కాదు 2 మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతుంది. ఆ మొబైల్స్ మరేంటో కాదు OnePlus 13 ఇంకా 13R ఈ 2 మొబైల్స్ తో పాటు TWS కూడా లాంచ్ చేస్తున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం OnePlus 13R కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ముందే ఒక హింట్ అయితే ఇస్తున్నారు. ఈసారి OnePlus 13R చాలా బాగుంది, ఇంకా చాలా పవర్ఫుల్ కూడా. ఆ గ్రీన్ లైన్ ఇష్యూస్ గురించి అయితే నన్ను అడగండి. ముందుగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే వచ్చేసి చైనా వాళ్ళకి సంబంధించిన అన్బాక్సింగ్ కాబట్టి దీనిపైన ACE 5 అని రాసింది ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది, దాంట్లో కేస్ ఉంది, అలాగే పేపర్ వర్క్ ఉంది, దాని కింద మొబైల్ ఉంది, మొబైల్ కింద ఫాస్ట్ చార్జర్, అలాగే కేబుల్ కూడా ఉంది, సిమ్ ఎజెక్ట్ టూల్ కూడా ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం ఈ చిన్న వీడియోను యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ చైనాలో తీసుకొచ్చే A సిరీస్ మొబైల్స్ అన్ని కూడా ఇండియాకి వచ్చేప్పటికి R మొబైల్స్ కింద అయితే తీసుకొస్తారు. 11R 13R 12R ఇలా మొబైల్స్ అయితే తీసుకొస్తారు. అదే చైనాలో ACE Pro కింద తీసుకొచ్చే మొబైల్స్ మాత్రం ఇండియాకి వచ్చేప్పటికి T సిరీస్ కింద తీసుకొస్తారు. లాస్ట్ 10T వరకేమో తీసుకొచ్చారనుకుంటా, ఆ తర్వాత నుంచి ఆపేశారు. కాకపోతే ఆ మొబైల్స్ అయితే బాగుంటాయి. OnePlus 13R కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అమెజాన్ లో అయితే కనిపిస్తాయి. మొబైల్స్ ని జనవరి 7న లాంచ్ చేసినట్లు వాళ్ళే కన్ఫర్మ్ కూడా చేశారు. అలాగే OnePlus 13R ని మీరు ఫ్రీగా కూడా పొందొచ్చు. ఎలా అంటారా? అమెజాన్ లో క్విజ్ ఉంటుంది, ఆ క్విజ్ లో పార్టిసిపేట్ చేస్తే అదృష్టం మీకే ఉంటే మీకే రావచ్చు కదా. డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్ జెన్యూన్ అనిపిస్తే కనుక సపోర్ట్ చేయడం అసలు మర్చిపోదు. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే డిజైన్ లో మాత్రం చాలా మార్పులే జరిగాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఫ్రంట్ ఇంకా బ్యాక్ కొంచెం కర్వ్డ్ అయితే ఇచ్చారు. ఈసారి అయితే కంప్లీట్ గా చేంజ్ చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లేనే ఇస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, అది కూడా గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ కూడా గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది, సేమ్ ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ ఫినిషింగ్ ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అండ్ NFC కూడా సపోర్ట్ చేస్తుంది. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు అండ్ IP రేటింగ్ కూడా 68 ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ప్రైస్ 40,000 కన్నా ఎక్కువ ఉంటుంది కదా. 6.78 ఇంచెస్ OLED డిస్ప్లే, అది కూడా LTPO ప్యానల్ తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. సరే, అయితే ఫ్లాట్ డిస్ప్లే వాడుతున్నారు, అది కూడా BOE వాళ్ళ డిస్ప్లే. మరి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది అంటే చెప్పలేం సార్. వీళ్ళైతే గ్రీన్ లైన్ ఇష్యూకి లైఫ్ టైం ఫ్రీ రీప్లేస్మెంట్ అయితే ఇస్తున్నారు. కానీ మీ డిస్ప్లే గ్రీన్ లైన్ వచ్చినప్పుడు కొంచెం కూడా బ్రేక్ అయి ఉండకూడదు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. Oxygen OS మీద రన్ అవుతుంది. ఇదైతే కొంచెం చూడడానికి యాపిల్ వాళ్ళ OS లాగా కనిపిస్తుంది. అండ్ 4+5S అప్డేట్స్ అయితే ఇస్తారు. సరే, ఏ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు, అవి కూడా కొంచెం యూస్ఫుల్లీ వాడారు. ఈ మొబైల్ అయితే గేమింగ్ కూడా బాగా ఆడుకోవచ్చు, ఎందుకంటే ఈసారి ఎలాగో ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు కదా. ఆండ్రాయిడ్ లో వచ్చేసి 20 లక్షల కన్నా ఎక్కువ స్కోర్ అయితే చేయగలిగింది. దీంట్లో వేపర్ కూలింగ్ ఛాంబర్ ఉంటుంది కాబట్టి హీటింగ్ ఇష్యూస్ అనేది కొంచెం తక్కువగా ఉంటాయి, మరీ ఎక్కువ ఏం కాదు. కెమెరా విషయానికి వస్తే ఇది ACE 5 మొబైల్ కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+8+2MP. కొంతమంది వచ్చేసి ఈ 2MP ప్లేస్ లో 50MP ఇస్తున్నారు అంటున్నారు. అందరూ చెప్పినట్టుగా ACE 5 Proలో మాత్రం 50+8+50MP ఉండేది, బట్ దీంట్లో మాత్రం 50+8+2MP మాత్రమే ఇస్తున్నారు. చూడాలి మరి ఇండియాకి వచ్చే దాంట్లో ఈ 2MP తీసేసి 50MP ఇస్తారు. మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX906 సెన్సార్ అయితే వాడరు. సెకండరీ కెమెరా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ వాడరు. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 2MP ఉంది కాబట్టి డెప్త్ సెన్సార్ గా మాత్రమే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి OS కి సపోర్ట్ చేస్తుంది, అలాగే 4K 60fps వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా తోటి 4K 30fps వరకు అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. కెమెరా క్వాలిటీ అయితే బాగుంటుంది. OnePlus ని చాలా మంది ఇష్టపడడానికి రీజన్ కూడా ఇదేనండి, కొంచెం కెమెరాస్ బాగుంటాయని అండ్ OS కూడా బాగుంటుందని చెప్పేసి. చైనా వర్షన్లో మాత్రం 6200 mAh బ్యాటరీ వాడతాయి. ఇండియా వర్షన్లో మాత్రం 6000 mAh బ్యాటరీ వాడుతున్నారు. ఓకే, ఇది కూడా చాలా పెద్ద బ్యాటరీనే అండ్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఈజీగా 1 డే వస్తుంది. అదే హెవీ గేమ్స్ ఆడతా అనుకునే వాళ్ళకి మాత్రం పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి ఫోన్ కొన్న కొత్తలో 7 to 8 hours అయితే వస్తుంది. ఫోన్ 4 to 5 hours వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఈ రోజు అయితే 21 డిసెంబర్
ఈ వీడియో ఎప్పుడు పెడతానో నాకే తెలీదు. అండ్ ఈ మొబైల్ వచ్చేసి చైనాలో ఇంకా లాంచ్ కూడా అవ్వలేదు. 26న లాంచ్ అవుతుంది అని అంటున్నారు. చైనా ప్రైస్ మాత్రం అఫీషియల్‌గా ఇంకా బయటికి రాలేదు. ఇండియా ప్రైస్ మాత్రం లాస్ట్ టైం 12R తీసుకొచ్చారు కదా! ఈ మొబైల్ ప్రైజెస్ కూడా ఆ మొబైల్ ప్రైస్ తోటి ఈక్వల్‌గా చేశారు. 8GB 128 జీబీని వచ్చేసి 40,000కి తీసుకొస్తే 12GB 256 జీబీ వచ్చేసి 44,000కి అయితే తీసుకొస్తారు. లీక్స్ ప్రకారంగా ఒక 2,000 అలా ఎక్కువ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అని తెలుసు. ఈ ప్రైస్‌కి ఈ స్పెసిఫికేషన్ కొంచెం ఓవర్ అయిందని అంటాను. ఎందుకంటే ఇదే మొబైల్‌ని చైనాలో 32,000 కల్లా తీసుకొస్తారు కాబట్టి. ప్రస్తుతానికి వన్ ప్లస్‌కి ఇండియాలో అంత మంచి మార్కెట్ లేదు, అంత మంచి పేరు కూడా లేదు. బికాస్ గ్రీన్ లైన్ ఇష్యూ. నా దగ్గర వన్ ప్లస్ మొబైల్ ఉండి దానిపైన గ్రీన్ లైన్ ఇష్యూ వచ్చింది. ఈ టైంలో మొబైల్ పైన క్రాక్ కానీ స్క్రాచ్ కానీ ఉంటే కనుక ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ జరగదు. ఓవరాల్ గా ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ 40,000. మరి సరిపోతుందంటారా, ఎక్కువ అవుతుందంటారా? కమెంట్ లో చెప్పేసేయండి. వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అంటే దెన్ బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.